విద్యా వ్యవస్థ సంస్కరణల్లో తిరుగులేని శక్తి ఆ విశ్వవిద్యాలయం. దేశంలోనే పేరు ప్రఖ్యాతులు గడించిన మేటి వర్సిటీ. ఒకప్పుడు అన్ని రకాలుగా మహర్దశను చవిచూసిన ఆ చదువుల నిలయం ఇప్పుడు అభివృద్ధికి ఆమడ దూరంలోకి వెళ్ళిపోతోంది. కూటమి సర్కారు వైఫల్యమో పాలకుల శాపమో తెలియదు, కానీ 100 ఏళ్ల ఉత్సవాలకు సిద్ధమవుతున్న తరుణంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోంది. ఎందరో మహానుభావులను తీర్చిదిద్దిన ఏయు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయం కూటమి పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోంది. నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జాతీయ స్థాయిలో విజయ బావుట ఎగరేసిన ఏయు ఇప్పుడు నేల చూపులు చూస్తోంది. అభివృద్ధికి ఆమడ దూరంలోకి నెట్టివేయబడిందనే చెప్పాలి. పూర్తిగా అంతులేని నిర్లక్ష్యానికి గురవుతున్న ఆంధ్ర విశ్వవిద్యాలయంపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. పాలన పక్కదారి పట్టింది. ఈ నెల 26 నుంచి ఇక్కడ 100 ఏళ్ల ఉత్సవాలు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ శతాబ్ది ఉత్సవాలు నిర్వహించేందుకు కనీస ప్రణాళిక కూడా సిద్ధం చేయలేకపోయింది ప్రభుత్వం. రాష్ట్రంలో మరే విశ్వవిద్యాలయానికి ఇంతటి ఖ్యాతి లేదని చెప్పాలి. ఎందరో ప్రముఖులు, మేధావులు ఈ విశ్వవిద్యాలయంలోనే విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించారు. అలాంటి ఘనమైన నేపథ్యం కలిగిన ఏయు కూటమి పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోంది. 10 నెలల పాలనలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఏ ఒక్క అభివృద్ధి పని చేపట్టలేదు సరికదా, పాలనా వ్యవహారాలను కూడా చక్కదిద్దే నాథుడు కరువయ్యాడు. శతాబ్ది ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గొప్పలు చెప్పినా క్షేత్రస్థాయిలో ఆర్థిక పనులేమీ జరగడం లేదని స్పష్టంగా అర్థమవుతోంది. ప్రకటనలకే పరిమితమైన వారి మాటల పట్ల పూర్వ విద్యార్థులు, విద్యావేత్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఏయు అన్ని రంగాల్లో జాతీయ స్థాయిలో విజయ బావుట ఎగురవేసింది. న్యాక్ A+ గ్రేడ్ సాధించి జాతీయ విద్యా వ్యవస్థలో సత్తాను చాటింది. ఇతర దేశాల నుంచి వచ్చి చదువుకునేందుకు విద్యార్థులను ఆకర్షించడంలో కూడా నాడు ఆంధ్ర విశ్వవిద్యాలయం అగ్రస్థానంలో నిలిచింది. సరికొత్త భవనాలు, సాంకేతిక పరిజ్ఞానంతో అధునాతన సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చింది. పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకొచ్చి వర్సిటీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భవనాలు నిర్మించారు. నూతన హాస్టల్స్, ల్యాబ్స్, ఆడిటోరియంస్ అన్నింటినీ సిద్ధం చేసి అగ్రగామి యూనివర్సిటీగా నాటి జగన్ ప్రభుత్వం ఏయును తీర్చిదిద్దింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ పాలనా వ్యవహారాలను పూర్తిగా గాలికి వదిలేసింది. ప్రపంచంలోనే టాప్ 100 యూనివర్సిటీల్లో ఏయును ఒకటిగా నిలబెడతామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెబుతున్నప్పటికీ అలాంటి పరిణామాలేమీ జరగడం లేదని స్పష్టంగా అర్థమవుతోంది. 100 ఏళ్ల ఉత్సవాలకు 2 వారాలే సమయం ఉండగా ఆ దిశగా నిర్ణయాలు గాని, ప్రణాళిక గాని సిద్ధం చేసినట్టు అధికారుల నుంచి ఎలాంటి సమాచారం లేదు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త జిఎంఆర్ వంటి ఎందరో ప్రముఖులు చదువుకున్న విశ్వవిద్యాలయం 100 ఏళ్ల ఉత్సవాలకు సిద్ధమవ్వాల్సిన తరుణంలో ఆగమ్య గోచరమైన పరిస్థితిలో ఉండడం పట్ల పూర్వ విద్యార్థులు, విద్యావేత్తలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.